ప్రింటింగ్ ప్రెస్ ఈ మాట వినగానే మనకు పుస్తకాలు వార్తాపత్రికలు గుర్తొస్తాయి. కాని అది అకస్మాత్తుగా ఊడిపడలేదు. అదొక ఆవిష్కరణ మాత్రమే కాదు, అదొక వ్యక్తి యొక్క నిర్విరామమైన ఎన్నో కష్టాలతో కూడిన ప్రయాణం. ప్రముఖ రచయిత మార్క్ ట్వేన్ ఏమన్నారో చూడండి. ఈ ఒక్క మాట చాలు గుటెన్బర్గ్ చరిత్రపై ఎంతటి ప్రభావాన్ని చూపించాడో అర్థం చేసుకోవడానికి. నిజంగా ఆయన ఆవిష్కరణ చరిత్ర గతిని మొత్తం మార్చేసింది. ఆలోచించండి, పునరుజ్జీవనం, మత సంస్కరణలు, చివరికి మనం ఇప్పుడు జీవిస్తున్న ఈ ఇన్ఫర్మేషన్ ఏజ్, వీటన్నింటికీ మూలం ఆ బీజం పడింది ఆయన కనిపెట్టిన ఆ యంత్రం వల్లే. అయితే ఇంత పెద్ద మార్పుకు కారణమైన ఆ వ్యక్తి గురించి మనకు నిజంగా ఏం తెలుసు? ఆ ఆవిష్కర్త కథేంటి? సరే, ఈ విప్లవం వెనుక ఉన్న ఆ మనిషి కథలోకి ఇప్పుడు వెళ్దాం. ఇక మన కథ మొదటి అధ్యాయం. అసలు గుటెన్బర్గ్ ఎవరు? ఒక స్వర్ణకారుడి కొడుకు అంత దృఢ సంకల్పమున్న ఆవిష్కర్తగా ఎలా మారాడు చూద్దాం. ఈ టైం లైన్ ఒకసారి చూడండి. అతని జీవితంలో కొన్ని ముఖ్యమైన మలుపులు ఇక్కడ కనిపిస్తాయి. సుమారు 1400లో జర్మనీలోని మైన్స్లో పుట్టాడు. తర్వాత రాజకీయ కారణాల వల్ల ఊరు వదిలి వెళ్ళిపోవాల్సొచ్చింది. చివరికి 1448లో తన జీవితాశయాన్ని మొదలుపెట్టడానికి మళ్లీ మైన్స్కు తిరిగొచ్చాడు. చూసారా, ప్రతి దశ అతని ప్రయాణంలో కీలకమే. అసలు గుటెన్బర్గ్ ఆలోచనలకు బీజం పడింది తన బాల్యంలోనే. వాళ్ల నాన్నగారు నగరంలోని టంకశాలలో, అంటే నాణేలు తయారు చేసే చోట పనిచేసేవారు. దాంతో చిన్నప్పటినుంచే అతనికి లోహాలతో పనిచేయడం, అచ్చులు వేయడం, సూక్ష్మమైన పనులు చేయడం అలవడింది. కాని అదే సమయంలో మైన్స్లో రాజకీయ గొడవలు మొదలయ్యాయి. ఆ అశాంతి అతని జీవితాన్ని అనుకోని మలుపు తిప్పింది. సరే, మరి ఆ గొడవల తర్వాతేమైంది? అతని జీవితంలో తర్వాటి దశ మొదలైంది. ఊరు వదిలి వెళ్లాల్సి రావడం ఒక రకంగా శాపంలా అనిపించినా నిజానికి అదే అతని ఎదుగుదలకు దారితీసింది. మైన్స్లో రాజకీయ గందరగోళం వల్ల అతను అక్కడ్నించి వెళ్ళిపోవాల్సొచ్చింది. అలా దాదాపు 2 దశాబ్దాల పాటు స్ట్రాస్బర్గ్లో ఉన్నాడు. 20 ఏళ్లు. ఈ సుదీర్ఘకాలం అతని స్కిల్స్ని, అతని ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేసింది. అక్కడతను ఊరికే కూర్చోలేదు, రకరకాల పనుల్లో ఆరితేరాడు. బంగారం పని, రత్నాల్ని పాలిష్ చేయడం, లోహాలపై చెక్కడం, అచ్చులు, ప్రెస్లు వాడటం, ఇలా చాలా నేర్చుకున్నాడు. భలే ఆసక్తికరంగా ఉంది కదా. భవిష్యత్తులో అతని చెయ్యబోయే గొప్ప ఆవిష్కరణకు కావాల్సిన నైపుణ్యాలన్నీ ఇక్కడే పునాది వేసుకున్నాయన్నమాట. కాని ఈ ప్రయాణం పూలపాన్పు కాదు. రికార్డుల ప్రకారం అతను చాలా కష్టాలు పడ్డాడు. ఆర్థికంగా ఎప్పుడూ ఇబ్బందే. తన పనుల గురించి చాలా సీక్రెట్గా ఉండేవాడు. అంతేకాదు, పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి తప్పినందుకు ఒక కోర్టు కేసు కూడా ఫేస్ చేశాడు. అంటే అతను కూడా మనలాంటి మనిషే, ఎన్నో ఒడదొడుకులు ఎదుర్కొన్నాడు. సరిగ్గా ఈ సమయంలోనే అతను రహస్యంగా ఒక ప్రాజెక్ట్ మొదలుపెట్టాడు. దానికి అతను పెట్టిన పేరు ఎంటర్ప్రైజ్ అండ్ ఆర్ట్. అదొక మామూలు ప్రయోగం కాదు. తన సర్వస్వాన్ని, తన భవిష్యత్తునే పణంగా పెట్టిన ఒక పెద్ద గ్యాంబుల్ అది. అసలు ఏంటా ప్రాజెక్ట్? అదే మూవబుల్ టైప్, కదిలే అక్షరాలు. సింపుల్గా చెప్పాలంటే ప్రతి అక్షరాన్ని లోహంతో విడివిడిగా తయారుచేయడం, వాటిని మనకు కావలసినట్టు పదాలుగా, వాక్యాలుగా పేర్చడం, ప్రింట్ చేయడం, ఆ తర్వాత మళ్లీ అవే అక్షరాలను తీసి వేరే పేజీకి వాడుకోవడం. అప్పటిదాకా ఎవ్వరూ ఊహించని ఒక అద్భుతమైన ఆలోచనేది. ఆలోచన బాగుంది, కాని దాన్ని నిజం చేయడమేలా? ఇక్కడే గుటెన్బర్గ్ తెలివి కనిపిస్తుంది. అతని పద్ధతిని ఈ 4 స్టెప్స్లో చూడొచ్చు. ఫస్ట్, ప్రతి అక్షరానికి ఒక అచ్చు తయారుచేయాలి. సెకండ్, సీసం, తగరం లాంటి లోహ మిశ్రమంతో 100ల కొద్దీ ఒకేలాంటి అక్షరాలను పోతబోయాలి. థర్డ్, ఆ అక్షరాలను ఒక పేజీలో టెక్స్ట్ లాగా సెట్ చేయాలి. ఫైనల్గా దానికి సిరాపూసి ఒక స్క్రూ ప్రెస్తో కాగితం మీద గట్టిగా నొక్కాలి. వినడానికి సింపుల్గా ఉన్నా ఇది అప్పట్లో ఒక టెక్నాలజికల్ రివల్యూషన్. అయితే ఈ విప్లవాత్మక ఆలోచనకు చాలా డబ్బు కావాలి. అందుకే గుటెన్బర్గ్ తిరిగి మైన్స్కొచ్చాడు. అక్కడ జొహాన్ ఫస్ట్ అనే ఒక ధనిక వడ్డీ వ్యాపారిని కలిసి తన ప్రాజెక్ట్లో 800 గిల్డర్లు ఇన్వెస్ట్ చేయమని ఒప్పించాడు. 800 గిల్డర్లు అంటే అప్పట్లో ఒక పెద్ద ఇల్లు కొనొచ్చు. ఇక్కడే కథ ఒక నాటకీయమైన మదుపు తీసుకుంది. ఇక్కడ నుండి కథలో అసలు డ్రామా మొదలవుతుంది. ఒకే నాణ్యానికి 2 వైపులున్నట్టు, ఒకవైపు అద్భుతమైన విజయం, మరోవైపు ఘోరమైన పతనం. అతని ప్రింటింగ్ క్వాలిటీ ఎంత గొప్పగా ఉందో చూడండి. 1455లో భవిష్యత్తులో పోపైన PS2
గుటెన్బర్గ్ బైబిల్ గురించి ఏమన్నారంటే, ఆ రాత చాలా స్పష్టంగా, అందంగా ఉంది. కళ్ళజోడు కూడా లేకుండా ఎవ్వరైనా సులభంగా చదవగలరు అని. ఎంత గొప్ప ప్రశంస ఇది! అతని ఏళ్ల తరబడి కష్టానికి ఫలితం ఈ అద్భుతమైన 42 లైన్ల బైబిల్. సుమారు 180 కాపీలు ప్రింట్ చేశాడు. చేత్తో రాయాలంటే ఒక్కో కాపీకి ఏళ్లు పట్టేది. అలాంటిది అన్ని కాపీలు, అదీ దాదాపు ఒకేలా. ప్రతి పుస్తకం ఒక కళాఖండంలా ఉండేది. అంతా సవ్యంగా సాగుతోంది, విజయం కళ్ల ముందే ఉంది అనుకుంటున్న టైంలో అతని ఇన్వెస్టర్ జోహాన్ ఫస్ట్ కోర్టుకెక్కాడు. తన డబ్బు వడ్డీతో సహా తిరిగి కావాలని దావా వేశాడు. అడిగిన మొత్తమెంతో తెలుసా? 2026 గిల్డర్లు. ఆ రోజుల్లో ఒక మామూలు మనిషి తన జీవితాంతం కష్టపడ్డా సంపాదించలేనంత డబ్బది. ఇక్కడే అసలైన విషాదముంది. ఒకవైపు చూడండి, ప్రపంచం మెచ్చిన బైబిల్ను పూర్తిచేశాడు, ఒక విప్లవాత్మక పద్ధతిని కనిపెట్టాడు. కాని మరోవైపు తన ఇన్వెస్టర్ చేతిలోనే మోసపోయాడు, కోర్టులో ఓడిపోయి తన వర్క్షాప్ను, పరికలాలను అన్నీ కోల్పోయాడు. చివరికి దివాళా తీశాడు. ఎంత చేదు విజయం కదా ఇది! సరే, గుటెన్బర్గ్ కథ విషాదంగా ముగిసింది. కాని అతని ఆవిష్కరణ కథ ఇక్కడనుంచే మొదలైంది. ఇక చివరిగా అతని వారసత్వం గురించి మాట్లాడుకుందాం. విచిత్రమేంటంటే, కోర్టు తీర్పు తర్వాత ఫస్ట్ తన అల్లుడితో కలిసి ఆ ప్రింటింగ్ ప్రెస్ని సొంతం చేసుకున్నాడు. వాళ్లు ప్రింటింగ్ కొనసాగించి బోలెడు లాభాలు సంపాదించారు. కాని ఈ ఆలోచనకు ప్రాణం పోసిన గుటెన్బర్గ్ మాత్రం దాదాపుగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. అతని చివరి సంవత్సరాలు చాలా నిశ్శబ్దంగా గడిచిపోయాయి. 1465లో ఒక ఆర్చ్ బిషప్ అతనికి గౌరవంగా ఒక బిరుదు, కొంత భత్యమిచ్చారు. ఆ తర్వాత 3 ఏళ్లకే 1468లో చనిపోయాడు. పాపం, అతని సమాధి ఎక్కడుందో కూడా ఈరోజు మనకు తెలీదు. ప్రపంచాన్ని మార్చిన ఆవిష్కరణ, కాని ఆవిష్కర్త ముగింపు మాత్రం ఇలా ఉంది. ఎంత విచిత్రం! అతని వ్యక్తిగత కథ ఎలా ముగిసినా, అతని ఆవిష్కరణ మాత్రం ప్రపంచాన్ని శాశ్వతంగా మార్చేసింది. ఈ చార్ట్ గమనించండి. 1450కి ముందు, అంటే ప్రింటింగ్ ప్రెస్కి ముందు యూరప్లో పుస్తకాల ఉత్పత్తి ఎలా ఉందో చూడండి. ఆ తర్వాత 50 ఏళ్లలో ఎలా పెరిగిందో చూడండి. ఇది మామూలు పెరుగుదల కాదు, ఒక విస్ఫోటనం, ఒక ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లోషన్. జ్ఞానమనేది కొద్దిమంది చేతుల్లోంచి సామాన్యుడికి చేరింది. చివరిగా గుటెన్బర్గ్ కథ మన ముందు ఒక ప్రశ్నను ఉంచుతుంది. అప్పట్లో సమాచారాన్ని ప్రజాస్వామ్యం చేసిన అతని ప్రింటింగ్ ప్రెస్ లాంటి ప్రభావాన్ని మన ఈ కాలంలో ఏ టెక్నాలజీ చూపిస్తోంది? ఇంటర్నెట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? ఆలోచించండి.